హాయ్ అండి. 3 ఇయర్స్ పాపకైతే 3, 2.5 పాపకైతే కరెక్ట్ సైజు గౌన్ అయితే మనం 1 మీటర్ క్లాత్ తోటి అయితే కుట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఓన్లీ సింగిల్ పీసే. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది కటింగ్ కానీ కుట్టడం కానీ. అలాగే ముందుగా క్లాత్ని తీసుకొని ఇదైతే బోర్డర్ వచ్చింది క్లాత్కి. నేనైతే ఇలా ఓపెన్ చేసుకొని 2 సైడ్లు అంచు కూడా మనకి ఒక సైడే వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ చేసింది పొడవు మనం తీసుకోవాలి కాబట్టి ముందుగా డౌన్కి ఇలా క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని అలాగే మనకి ఎంత పొడవు కావాలో ముందుగా ఇలా డౌన్ నుంచి పొడవు అయితే చూసుకోవాలి. నేనైతే ఒక 12 ఇంచీలు అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే డౌన్లో కూడా మనం ఎంత ఉందో చూసుకొని పైకి అయితే మనం మళ్ళీ ఆ బోర్డర్ అయితే వేస్తాం కాబట్టి ఒక 7 ఇంచీకి లూజ్ వదిలేసి మనం ఆ పొడవుని ఇటు సైడ్ ఎంత అయితే పెట్టామో అంత 12 ఇంచులు పొడవు పెట్టుకొని ఇలా డైరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే. డౌన్ ఏమి పెద్ద కొలతలు ఏమి ఉండవు. 12 ఇంచులు పొడవు లూజ్ మనకి ఎంత కావాలితే అంత క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా ఉంటే తీసుకోవచ్చు. మనకి ఓన్లీ బ్లౌజ్ క్లాత్ కాబట్టి ఈ కొలత అయితే నేను తీసుకుంటాను. ఇలా 2 పీసులు అయితే వస్తాయి. మిగతా క్లాత్లో మనం పై పార్ట్ అయితే తీసుకోవాలి. ఇలా మిగిలిన క్లాత్లో పై పార్ట్కి అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎడల్పు లూజు మనకి పొడవు సరిపోతుందో చూసుకొని అలాగే ముందుగా 4 మడతల మీద అయితే నీట్గా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఏదైతే 2 మడతల మీద ఫోల్డింగ్ చేసామో అది ఓపెన్ చేయగానే ఈ పొడవు అయితే వస్తుంది. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని పొడవు ఒక 9 ఇంచీలు తీస్తే సరిపోద్ది. మనకి డౌను అఫ్ కూడా 2 ఇలా కొలుసుకొని ఏ సైడ్ దా సైడు ఇలా 9 ఇంచులు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని అలాగే నెక్ ఎంత వస్తుంది అలా భుజం ఎంత వస్తుంది చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని మొత్తం కూడా ఒక 5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని తీసుకోవాలి. మొత్తం నెక్ భుజం కూడా నేను 5 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. అలాగే సంఖ భాగం మనం ఎక్కువైతే తీసుకోకూడదు. ఒక 2 ఇంచీలు అయితే సరిపోద్ది. ఇలా 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని అది కూడా అది 4 పలకలుగా తీసుకోవడమే. ఇలా 5 ఇంచులు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి డౌన్కి ఇలా పలకలుగా గీసుకొని ఇలా లోతు అయితే తీసుకోవడమే. మన సంఖ భాగం ఎక్కువ తీసినట్టయితే లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది. అందువల్ల 2 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోద్ది. చిన్న పాపే కాబట్టి మనం క్లాత్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కటింగ్ చేసుకున్నాక సైడ్లు ఇలా ఓపెన్ లేకపోతే కటింగ్ చేసుకొని 2 సైడ్లు కూడా క్లాత్ ఓపెన్ చేసుకోవడమే. ఈ లూజ్ అయితే మనకి ఈ విధంగా పై పార్ట్ అయితే వస్తుంది. అలాగే మనకి పైన భుజాల దగ్గర నెక్ ఏమి కటింగ్ చేయం కాబట్టి అందులో బార్డర్ అయితే కొంచెం మిగిలింది కదా, ఆ మిగిలిన క్లాత్ని ఒక 6 ఇంచీలు లూజు అలాగే పొడవు ఒక 7 ఇంచీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ ఫోల్డింగ్ చేశాక ఇక ఈ విధంగా అయితే పైన వస్తాయి. ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలో చూడండి. మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ముందుగా పైన బార్డర్ అయితే తీసాం కదా, అవి జాయింట్ చేసుకొని క్లాత్ అయితే తిరగేసుకోవాలి. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని బార్డర్ రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా ఇలాగా ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ని బార్డర్ బయటకు ఉందా లోపల సైడ్ ఉందా రైట్ సైడ్ అని చూసుకొని కుట్టేసుకొని 2 కూడా అదే విధంగా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఒక్కోసారి రైట్ సైడ్ కూడా బయట కొంచెం కుట్టేసామంటే అది రాంగ్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ కుట్లు అవి ఇప్పుకోవాలి. ముందే కుట్టేటప్పుడే చూసుకొని ఇలా కుట్టేసుకొని 2 కూడా ఇలా తిరగేసుకోవడం. ఏదైనా స్టిక్ తీసుకొని ఇలా చూసారు కదా, బార్డర్ అయితే ఈ విధంగా ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ ప్లెయిన్ వస్తుంది. ఫ్రంట్కి ఇలా బార్డర్ వచ్చేలాగా 2 కూడా సేమ్ కుట్టుకొని అలా తిరగేసుకొని ఇవైతే మనం రెడీ చేసుకున్నాం కదా. పైకి అవి రెడీ అయిపోయాయి కదా, ఇవి పక్కన పెట్టి ఇప్పుడు పై పార్ట్ ఇలాగ మనం పై పార్ట్కి క్లాత్ అయితే ఏం జాయింట్ చేసుకోవసరం లేదు. అదే క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేసుకోవడమే. అలాగే ఫ్రంట్ ఏమన్నా నెక్ కటింగ్ చేసుకొని ఇలా డౌన్ ఇంకా దించాలనుకుంటే ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని 1 ఇంచీ 2 ఇంచీలు ఇలా చూసుకొని వీ షేప్లో ఏదైనా సరే కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కుట్టేస్తున్నాను. ముందుగా పైని ఇలా ఒక 6 ఇంచీ లోపల ఫోల్డ్ చేసుకొని ఒక బెల్ట్ టైప్లో ఇలా సన్నంగా అయితే కుట్టేసుకోవాలి. ఒక 6 ఇంచీ కంపల్సరీగా బెల్ట్ టైప్లో వస్తే కొంచెం నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టుకున్నాక సైడ్లు కూడా సేమ్ క్లాత్ అయితే అలాగే కుట్టుకోవాలి. అలాగే మొత్తం కూడా ఇలా
ఇలా సైడ్ కుట్టేటప్పుడు కరెక్ట్గా మనం సమానంగా ఉండేలాగైతే పెట్టకూడదు. చిన్న అక్కడ పైన క్రాస్గానే పెట్టాలి. అలాగైతే మనకి అది క్రాస్ తిరుగుతుంది. సైడ్లు సంఘభాగం క్రాస్గానే ఉంటుంది కాబట్టి మనకి బెల్ట్ సైడ్ క్రాస్ తిరగాలంటే మనం డౌన్ సైడ్ సమానంగా ఉంచినా సరే పై పార్ట్ మట్టుకి ఇలా క్రాస్గానే రావాలి. ఇది కూడా ఒక అరించి ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని అక్కడ పై పార్ట్ చిన్న రఫ్ లాక్కొని కుట్టేసుకోవడం రెండు సైడ్లు కూడా. అలాగే ఈ ఫ్రంట్ ఎలాగైతే కుట్టామో బ్యాక్ సైడ్ది సేమ్ రెండు కూడా ఒకేలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సైడ్ది అయితే అయిపోయింది కదా, రెండో సైడ్ది కూడా మనం ఇలా ఓపెన్ చేసుకొని ఆ పై పార్ట్ సేమ్ ఫస్ట్ది ఎలా అయితే కుట్టామో అలాగ 1 ఇంచు లోపల ఫోల్డ్ చేసుకొని బెల్ట్ టైప్లో అయితే ఇలా కుట్టేసుకోవడమే. మనం క్లాత్ పొడవు తగ్గుతుంది అనుకుంటే ఇంకా పొడవు మనకు కావాలనుకుంటే క్లాత్ కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఆ పొడవు అయితే సరిపోదు కాబట్టి ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. అలాగే సైడ్లు కూడా చెప్పాను కదా, మనకి పైన కరెక్ట్గా వచ్చేలాగైతే ఫోల్డ్ చేయకూడదు. చిన్న క్రాస్గా వచ్చేలాగే ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి ముడతలు పడకుండా ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది క్లాత్ స్ట్రిప్గాన. రెండు సైడ్లు కూడా అదేవిధంగా ఇలా మడత లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఇది గౌన్ కుట్టుకోవడం అయితే చాలా ఈజీ ప్రాసెసెస్లో. చూసారు కదా, పై పార్ట్ కూడా మనకి అయిపోయింది. ఇలా మిగిలిన క్లాత్లో థ్రెడ్స్ అయితే బ్యాక్ సైడ్ పిల్లలకి గౌన్లకు ఉంటాయి కదా, అవి ఎలా కుట్టుకోవాలంటే ఇలా క్లాత్ పొడవు ఒక 13 ఇంచీలు అలాగే ఎడల్పు ఒక 3 ఇంచీలు తీసుకొని 2 ఇంచీలైనా సరిపోద్ది. మనం ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని అలాగే ఒక సైడ్ ఓపెన్ లేకుండా మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా పైనుంచి కలిపేసి సైడ్ది ఒక 1/2 ఇంచు ఖాళీ ఉంచి మొత్తం స్ట్రైట్గా కుట్టేసుకోవడమే. మనకి ఇది ఎంత కావాలో అంత పొడవు తీసుకోవచ్చు. నేనైతే ఒక 13 ఇంచీలు అయితే తీసాను, పొడవు సరిపోద్ది. మనకి మిగిలిన క్లాత్లోదే ఇలా కటింగ్ చేసుకొని రెండు కూడా సేమ్ ఒకే విధంగా ఇలా కుట్టేసుకోవాలి. అవి గౌన్కి ఇవి కుట్టుకోవడం వల్ల ఏంటంటే బాడీ ఎక్కువ లూజ్ ఉన్నా సరే ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి గౌన్కి ఇవి చిన్నపిల్లల గౌన్కి అయితే కుట్టుకోవాలి. ఇవి అయితే క్లాత్ని కుట్టేసాం కదా, అది క్లాత్ని థ్రెడ్ తిరిగేసినట్టు ఇలా ఏదైనా స్టిక్ తీసుకొని రెండు కూడా ఇలా లోపల సైడ్కి క్లాత్ పెట్టి మొత్తం కూడా తిరగేసుకోవాలి. కుట్టు బయటకు లేకుండా రెండు కూడా ఇలా మనం ఈ విధంగా తిరగేసుకున్నట్టయితే కుట్టు కనిపించదు. అవి సైడ్లు కూడా ఇలా ఓపెన్ చేసుకొని రెండు కూడా రెడీ చేసుకోవడమే. చూసారు కదా, తిరగడం అయితే ఎంత ఈజీ అయిపోయిందో. ఇది కూడా అలాగే సేమ్ తిరగేసుకొని రెండు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పై పార్ట్ అయితే అయిపోయింది కదా, కుర్చీలు ఇవి బార్డర్ది ఒక సైడ్ నుంచి ఏ సైడ్ ఆ సైడే పెట్టాలి కాబట్టి ముందు స్టార్టింగ్ది రెండు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలి. కుర్చీలు పెట్టేటప్పుడు ఒక సైడ్ క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేలాగా అయితే రెండు క్లాత్లు కూడా సెంటర్లో అయితే ఇలా ఈ విధంగా ఘాటు పెట్టుకొని స్టార్టింగ్ నుంచి మనం కుర్చీలకి జాయింట్ చేసుకుంటూ రావాలి. అలాగే ఇది క్లాత్ తక్కువ కాబట్టి మరీ దగ్గరగా కాకుండా ఇలా దూరంగా వచ్చేలాగా లైట్గా ఒక చిన్న 1/2 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చడమే కుర్చీలు. ఇలా కరెక్ట్గా సెంటర్కి రెండు ఘాట్లు దగ్గరకు వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఇటు సైడ్ ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్గా అక్కడికి వచ్చేలా మనం కుట్టుకున్నట్టయితే రెండు సైడ్లు కూడా క్లాత్ సమానంగా కుర్చీలు అయితే వస్తాయి, ఎక్కువ తక్కువ కాకుండా. చూసారు కదా, మొత్తం కూడా ఈ విధంగా క్లాత్కి సరిపోయేలాగా కుర్చీలు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇలాగ వస్తుంది. ఒక సైడ్ అయితే ఇలా జాయింట్ చేసుకున్నాం కదా కుర్చీలు, సేమ్ అలాగే రెండో సైడ్ కూడా అదే విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం ఘాట్ అయితే రెండాట్లకి పైనది పార్ట్ కింద పార్ట్ అది ఎలా ఘాట్ అయితే పెట్టాం సెంటర్లో అలా ఘాట్ పెట్టుకొని ఏ సైడ్ క్లాత్ ఆ సైడ్ వచ్చేలా కుర్చీలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క్లాత్ని సర్దుకుంటూ ఇలా చిన్న కుర్చీలు అయితే పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే క్లాత్ అంతా కూడా. ఇలా సెంటర్ చూసారు కదా, ఒక సైడ్ది అయితే అయిపోయింది. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవడం వల్లనే ఉంటుంది ఆ కుర్చీలు కూడా నీట్నెస్. ఇలా క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే. రెండు సైడ్లు కూడా జాయింట్ చేయడం అయిపోయింది కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇప్పుడైతే మనం ఈ సైడ్లు అయితే కుట్టేసాం కదా,
మనకి టేప్తో ఎంత పొడవు ఉందో చూసుకొని అలాగే అక్కడి నుంచి ఒక 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటు 3 ఇంచులు అటు 3 ఇంచులను సెంటర్లో అయితే కరెక్ట్గా మనకి ఒక 3 ఇంచెస్ అయితే వస్తుంది. భుజాలు అయితే జారుకుంటూ ఉంటుంది. ఈ విధంగా కుట్టిలా ఉంటే నెక్ కరెక్ట్గా ముందైతే కొలుసుకోవాలి. అలాగే ముందుగా మనం బార్డర్ అయితే కుట్టుకున్నాం కదా, అది మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా లోపలికి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని లోపలికి క్లాత్ ఉంచాలి. అక్కడి నుంచి దానిపైన ఇలా జాయింట్ చేసుకోవడమే. అక్కడ మనం జాయింట్ చేసిన దగ్గర 2 సైడ్లు కూడా చిన్న రఫ్ అయితే లాగాలి, కుట్టు విడకుంటానా. సేమ్ ఇటు సైడ్ ఎలాగైతే జాయింట్ చేసామో అటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచు లోపలికి క్లాత్ ఉంచి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి యువతలకు రాకుండా కరెక్ట్గా అక్కడ ఆ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా జాయింట్ చేసుకోవడమే. చూసారు కదా, ఆ స్టార్టింగ్ నుంచి స్ట్రైట్గా లాగి మళ్ళీ డౌన్ తీసుకొని అదే దానిపైన ఇంకో కుట్టు అయితే లాగుతున్నాను. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే కుట్టు విడదు, అలాగే నీట్గా కూడా ఉంటుంది. ఇలా సైడ్కి లాక్కొని దానిపైన ఇలా కుట్టులాగా రఫ్ లాగేసుకోవడమే. చూసారు కదా, ఒక సైడ్ అయితే ఎలాగైతే మార్కింగ్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకున్నాము ఫ్రంట్కి నెక్, సేమ్ రెండో సైడ్ కూడా అలాగే 3 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా సెంటర్లో అయితే 3 ఇంచులు వచ్చేలా చూసుకోవాలి. అలాగే సేమ్ బార్డరు ఫస్ట్ది ఎలా జాయింట్ చేసామో అలాగే ఒక 1/2 ఇంచు లోపల సైడ్ కుండేలాగా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఎలాగైతే కుట్టేసుకోవడమే. మనకి కుట్టు కనబడదు, అలాగే ఫ్రంట్ కూడా కుట్టు నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టినట్టయితేని దానిపైన ఇలా కుట్టు డబల్ కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. మనం సెంటర్లో కరెక్ట్గా 3 ఇంచీలు అయితే వచ్చేలాగైతే చూసుకోవాలి. ఎక్స్ట్రాగా వచ్చేలా ఉంటే భుజాలు జారుతాయి. అందుకే మొత్తం పై పార్ట్ 9 ఇంచీలు ఉంది కాబట్టి ఇటు 3 ఇంచు ఇటు 3 ఇంచు పెట్టేస్తాం కాబట్టి సెంటర్లో కరెక్ట్గా మనకి 3 ఇంచే ఉంటుంది. నెక్ కరెక్ట్ సరిపోద్ది. మనం ఇలా జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీగా అది మార్కింగ్ చేసుకొని అయితే ఈ విధంగా కుట్టేసుకోవడమే. అలాగే నెక్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. భుజాలు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఈ బార్డర్ వేసుకోవడం వల్ల కూడా చాలా లుక్ వస్తుంది ఫ్రాక్ అయితే. ఇలా సైడ్లు 1 ఇంచు చూసుకొని ఎంత లూజ్ కావాలో అంత లూజు కూడా బాడీకి సరిపడగా ఇలా పై రఫ్ లాక్కొని పైనుంచి అయితే మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. అలాగే నడుం భాగం దగ్గర ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్కి తాళ్ళు అయితే కుట్టాం కదా, అవి ఇలా లోపల పెట్టేసుకొని దానిపైన కుట్టు అయితే వేసుకోవాలి. అది లోపల సైడ్కే పెట్టాలి. 1 ఇంచు ఇలా బయటకు ఉంచి జాయింట్ చేసుకోవడమే. మొత్తం కూడా ఇలా కలిపి 2 కూడా జాయింట్ చేసి కుట్టేసుకోవడమే. ఈ సైడ్ కుట్టినట్టే అటు సైడ్ కూడా ఇలా సంఖభాగం 1 ఇంచు లూజ్ ఉంచుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టు అయితే లాగి ఇలా బాడీ లూజ్ చూసుకొని అలాగే నడుం దగ్గర మళ్ళీ సేమ్ అటు సైడ్ ఎలాగైతే లోపలికి పెట్టేస్తామో తాడు మొత్తం కూడా అలాగే బయటకు 1 ఇంచు ఇలా ఉంచి దానిపైన అయితే కుట్టు వేసుకోవడమే. అలా స్ట్రైట్గా 2 కలిపి కుట్టు అయితే లాగేసుకోవడమే. మనకి బాడీ లూజ్ చూసుకొని కుట్లు అయితే ఇంకా ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకోవచ్చు. ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక బ్లౌజ్ క్లాత్ తోటి అయితే బేబీకి ఫ్రాక్ అయితే కుట్టేసాము. చాలా అంటే చాలా నీట్గా అలాగే చాలా అందంగా కూడా వచ్చింది. ఫ్రాక్ అయితే చాలా బాగుంది, కుట్టుకోవడం కూడా చాలా ఈజీ. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.